బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని గాడియం స్కూల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. స్కూల్లో బాంబు పెట్టామంటూ ఒక అజ్ఞాత వ్యక్తి ఈమెయిల్ పంపించాడు స్కూల్ కు. ఆ సమయంలో స్కూల్లో 4000 మంది విద్యార్థులున్నారు. స్టూడెంట్స్ అందరినీ కూడా ప్లే గ్రౌండ్ కు తరలించి తనిఖీలు చేపట్టారు పోలీసులు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ఇది మాక్ డ్రిల్ అని చెప్పారు. పోలీసుల సహకారంతో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ప్రకటించింది గాడియం స్కూల్ యాజమాన్యం. దాదాపు 5 గంటల పాటు ఎండలోనే పడిగాపులు కాశారు విద్యార్థులు. సాయంత్రం 3 గంటల తర్వాత పిల్లలను క్లాస్ రూమ్ లోకి అనుమతించింది యాజమాన్యం. బాంబు బెదిరింపు మెయిల్ రాగానే పిల్లలందరినీ ఇళ్లకు తరలించకుండా గ్రౌండ్ లోనే ఉంచి తనిఖీలు చేపట్టడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దుర్ఘటన ఏమైనా జరిగి ఉంటే తమ పిల్లల పరిస్థితి ఏమై ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాడియం స్కూల్ యాజమాన్యంపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు తల్లిదండ్రులు.